హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మా అత్తయ్య గారి సంక్రాంతి నోములు అన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి కాఫీ కప్పుల నోము, ఇంకా గరిస ధాన్యం నోము. కాఫీ కప్పులనే ఎందుకు ఊరికనే నమ్ముకోవడము అని చెప్పేసి అందులో వచ్చేసి మనం కాఫీకి అయితే ఏమేమి పెట్టుకుంటామో, టీ కప్స్ కదా అండి, ఏమేమైతే పెట్టుకుంటామో అవి ప్యాకింగ్ చేసామన్నమాట. టీ పొడి, పాలు పొడి, పంచదార అన్నట్టు. ఇక్కడ అండి ఇది వచ్చేసి గరిస ధాన్యము. మనకు తెలిసిందే కదా అండి, గరిస ధాన్యము అని అంటే మనకి కొత్త పంట వచ్చినప్పుడు మనకి వడ్లు ఉంటాయి కదా, అవి అన్నమాట. అది యాక్చువల్గా అయితే మనం సాధారణంగా నిత్యాన్నదాన వ్రతము అని చెప్పేసి సంవత్సర కాలం పాటు చేసుకుంటారు. లేదు అని అంటే ఒకేసారి రాశిగా పోసేసి బ్రాహ్మణ పండితుని పిలిపించుకొని చేసి అందరికీ ఇస్తారన్నమాట, వాయనంగా ఇస్తారు. కాకుంటే ఇక్కడ ఏంటి అని అంటే 13 ఇట్లలో పెట్టుకొని నోమేసుకున్నాము. ఇంకా మేము మనకి ఉంటుంది కదా అండి, పురాణాల్లో కథ వచ్చేసి మనకి నారదుడు భూలోకంలో ఆకలి దప్పికలతోటి ప్రజలందరూ బాధపడుతున్నారు అని అంటే మనకి విష్ణుమూర్తి అప్పుడు ఈ వ్రతం గురించి చెప్తారంట. అప్పుడు ఈ వ్రతము అనేది స్టార్ట్ అయింది. ఇది ఏంటన్నా అంటే మనకి పౌర్ణమి లేదు అని అంటే ఏకాదశి తిథి నుండి ప్రారంభిస్తారు. మనకి సంక్రాంతి ముందు రోజు మనకి పౌర్ణమి వచ్చింది, తెల్లవారి పౌర్ణమి పాడమే వచ్చింది కదా అండి. అందుకని చెప్పేసి గరిస ధాన్యమా అనేది నోమాము. ఇద్దరము, అత్తయ్య ఇంకా నేను ఇద్దరము నోమేసామన్నమాట. కానీ చాలా బాగా ఉంటుందండి. అది వచ్చేసి మనం రాశిగా పోసి అది చేసేదైతే ఇక్కడ మనకి అంత దొరకవు టైంకి, కాబట్టి కొన్ని దొరికేసాయి. అత్తయ్య గారు వచ్చేసి మనకి గౌరీదేవిని చేసేసి అలంకారం చేసి చిక్కుడాకుల పైన పెట్టేసి నోమారు. అవి స్టీల్ నోములో పెట్టేసి నోమేసుకున్నారన్నమాట. అత్తయ్య గారి నోములు అనేది ఈ విధంగా జరిగిపోయింది. మనకి అండి కొన్ని చేసుకోవాలనుకుంటాము, కాకపోతే మనకు చేసుకుందాం అనుకున్నప్పుడు అందుబాటులో ఉండవు కదా. సో అదేవిధంగా అయింది గరిస ధాన్యం కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉందాం ఇంకా మరి.